ప్రేక్షకులకు నమస్కారం అండి. అనేక మంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, మేము సపోజ్ ఒక సొరయాసిస్ లాంటిది ఏదో ఉంది, ఎన్వి తినొద్దండి అంటాం, పూర్తిగా మానేయమంటాం. అలాగే ఒక క్యాన్సర్ పేషెంట్ పూర్తిగా మానేయమంటాం. ఇలాగా కొన్ని పేషెంట్లు మానేయమంటాం. మీరు ఎన్వి తినటం వల్ల రియాక్ట్ అయ్యి మీ బాడీ ఈ జబ్బు పెరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళకి పద్యం రాసేటప్పుడు అంటే ఏది తినకూడదు అని రాసేటప్పుడు నాన్ వెజిటేరియన్ అని రాస్తామండి. చాలామంది అదేంటి సార్ మేము చిన్నప్పటి నుంచి నాన్ వెజిటేరియన్ తింటున్నాం, అది మానేస్తే మాకు ప్రోటీన్ తగ్గిపోతుందేమో, బాడీలో శక్తి తగ్గిపోతుందేమో, నీరసం వస్తుందేమో, ఇలాగ ఎంతోమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారండి. మనం ఓన్లీ నాన్ వెజిటేరియన్లోనే ప్రోటీన్ ఉంది, నాన్ వెజిటేరియన్ తింటేనే బలం, లేకపోతే బలం లేదు అనుకుంటే చాలా తప్పండి. వెజిటేరియన్లో కూడా అనేక రకాలైన ప్రోటీన్స్, హయ్యెస్ట్ ప్రోటీన్స్ ఉన్నాయి, చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అందులో మష్రూమ్ కానీ, చీజ్ కానీ, లేకపోతే సోయాబీన్ కానీ, ఇలాంటివి ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఈ చీజు సోయాబీన్ అనేది సోయాబీన్ అందరికీ అరక్కపోవచ్చండి. అలాగే సోయాబీన్ తింటే అపానవాయువు పెరిగిపోతూ ఉంటుంది. అలాగా ఈ చీజ్ అనేది చెడిపోయింది తినడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరగవచ్చు. అందుకేంటంటే అంతకంటే వాటితోటి సమానంగా దగ్గర మంచి మినరల్స్ ఉండి చక్కని బలాన్ని ఇచ్చేది ఏంటంటే నువ్వులు, బెల్లం రెండు కలిపి కుమ్ముకోండి. నువ్వుల్ని కొద్దిగా లైట్గా వేడి చేయండి, మరీ బ్రౌన్ కలర్ వచ్చేలా వేపించక్కల్లా. వాటిలో మంచి నాటు బెల్లం మంచిది తీసుకోండి. అది రంగు తెల్లగా కాకుండా నల్లగా ఉండి చక్కగా ఆర్గానిక్ బెల్లం చాలామంది అమ్ముతున్నారు. అటువంటి బెల్లాన్ని తీసుకోండి, బాగా నలగొట్టండి. నువ్వులు అది కలిపి రోజు పడుకునేటప్పుడు అంత ఉండ తిన్నారనుకోండి, ఒక 40 to 50 గ్రామ్స్ మినిమం తినొచ్చు మీరు. పిల్లలకైతే అందులో సగం పెడతా ఉండండి. రోజు తినకపోయినా వారానికి ఒక 5-6 రోజులైనా ప్రయత్నించండి. తింటే ఏమవుతుందంటే ఈ నువ్వుల్లో ఉన్న జిడ్డు కానీ, ఈ బెల్లంలో ఉన్న మినరల్స్, కాల్షియము, ఐరన్, ఈ నువ్వుల్లో ఉన్న హై ప్రోటీన్, మంచి ప్రోటీన్ మీ శరీరానికి అందటం, మీ యొక్క ప్రేగులకి జిడ్డుదనం అనేది పెరగటం వల్ల చక్కగా ఫ్రీ మోషన్ వెళ్తుందండి. అవి ఎవరికైతే మలబద్ధకం ఉందో దాని నుంచి బయటపడడానికి కూడా హై ప్రోటీన్ లాగా ఉపయోగపడుతుంది. మంచి ఐరన్ పెంచుతుంది, కాల్షియం పెంచుతుంది, అలాగే ఫ్రీ మోషన్ అవడానికి ఉపయోగపడుతుందండి. చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇంకా మంచి ప్రోటీన్ ఏంటంటే మినప్పప్పు, మినువులు కానీ, మినప్పప్పు కానీ, రౌండ్ మినువులు ఉంటాయి కదా, గుళ్ళు మినువులు అంటాం మనం, తొక్క తీసినవి కానీ, తొక్కతోటి ఉన్నాయి కానీ, లేకపోతే పప్పు కానీ, వీటిని ఏం చేయాలంటే దేశీ ఆవు నెయ్యి ఏదైతే ఉందో దాంట్లో మూకుట్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించండి. అది మీరు మినువులు అయితే కొరికి చూస్తే కమ్మగా ఉంటుంది, వేగినట్టుగా తెలుస్తుంది. పప్పు, గుళ్ళు అనుకోండి, ఆ కలర్ మారేటప్పటికి వేగిందని మీకు తెలుస్తుంది, ఫ్రై అయినాయి, పర్వాలేదు, బాగున్నాయి. దాన్ని తీసుకుని మీరు మిక్సీలో వేసి సన్నని పౌడర్గా కొట్టుకుని దానికి సరిపడే పటిక బెల్లం కానీ నెయ్యి మట్టికి ఇలా నొక్కితే నెయ్యితోటి తడవాలి. ఆ విధంగా నెయ్యి కలుపుకుని రోజు అంత ఉండ తినండి. పిల్లలకైతే మీరు ఒక అర చెంచా నుంచి 1 చెంచా పిల్లవాడి యొక్క వయస్సు, వెయిట్ చూసుకుని కనుక పాలల్లో కలిపి మీరు ఇస్తే ఉదయం వాళ్ళు టిఫిన్ తిన్న వెంటనే మీరు కోడిగుడ్డు పెట్టక్కర్లేదు, ఎన్వి పెట్టక్కల, అంత చక్కని ప్రోటీన్ మీ పిల్లవాడి శరీరానికి అందుతుందండి. అలాగే ఇక్కడ ఈ ఓన్లీ ప్రోటీన్ తోటి పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అనే ఫ్రూట్స్ ఉంటాయి. మీరు దయచేసి స్వీట్ కార్ను, బ్రాయిలర్ చికెను ఇలాంటివి తినిపించొద్దండి. పెద్దవాళ్ళు తినొద్దు, చిన్నవాళ్ళు తినొద్దు. దానివల్ల ఏమవుతుందంటే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఇవన్నీ కూడా గ్రోత్ ప్రమోటర్స్ గ్రోత్ ప్రమోటర్ వాడడం వల్లే ఒక బ్రాయిలర్ చిక్కు పుట్టిన తర్వాత 32 రోజులకి 2 కిలోలు అవుతుంది. అదే మనం న్యాచురల్గా పుట్టిన ఒక నాటుకోడి చూడండి, సంవత్సరాన్నర పెంచినా 2 కిలోలు అవ్వదు, 6 నెలలకు 1/2 కిలో అవుతుందేమో. బాగా పెంచితే 700 గ్రాములు అవ్వచ్చు. ఇది మరి నెలలో అంత పెరుగుతుందంటే అది ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి ఇచ్చిన శక్తి వల్లే పెరుగుతుంది. అది ఇంపాసిబుల్ అండి. అక్కడ సైన్స్ మార్చబడింది. దాని యొక్క జీన్ని మార్చేయడం వల్ల అవనివ్వండి, దాన్ని హైబ్రిడ్ అంటాం కదా, ఆ విధంగా తయారు చేయడం వల్ల 1 నెలలోనే 32 రోజులకి 2 కిలోలు అవుతుంది. అలాగే స్వీట్ కార్న్,
తియ్యగా ఉంటుంది. అది కూడా పొరపాటున కూడా పిల్లలకి పెట్టొద్దండి. ఎందుకంటే ఆ మెత్తగా తీపిదనం అలవాటైతే ఈ నాటు మొక్కజొన్న మొత్తు మీరు పెట్టండి. పెడితే ఇంత గట్టిగా ఉంది నాకు వద్దంటాడు. అదేవిధంగా నాటుకోడి పెట్టండి వద్దంటారు. ఎప్పుడైతే బ్రాయిలర్ చికెన్ తింటున్నారో ప్రోటీన్, విటమిన్స్ ఉంటాయి అందులో కాదంట్లా. కానీ అక్కడ ఒక సంవత్సరం వచ్చే గ్రోత్ ఒక నెలలో వచ్చేసింది అంటే సంథింగ్ ఈజ్ దేర్ కదా. అది తినటం వల్ల పిల్లలకి వయసు తొందరగా వచ్చేస్తుందండి. ఆడపిల్లలు అయితే 9 సంవత్సరాలు వచ్చేటప్పటికి మెచ్యూరిటీ వచ్చేస్తుంది. మగపిల్లలకి 12, 13 ఏళ్ళు వచ్చేటప్పటికే మీసాలు వచ్చేస్తున్నాయి. అర్థమైంది కదండి. ఆ గ్రోత్ ప్రమోటర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన ఏజ్ తొందరగా వచ్చేస్తుంది. ఏజ్ తొందరగా వస్తే ఏమవుతుంది, ఏజ్ తొందరగా అయిపోతుంది కూడా. మన ముసలితనం కూడా తొందరగా వచ్చేస్తుంది. అందుకు మనం హై ప్రోటీన్ ఇచ్చేటప్పుడు అది ఎటువంటి ప్రోటీను, ఎటువంటి ఫైబరు, ఇవన్నీ కూడా ఆలోచించుకుని పిల్లలకి ఇవ్వాలన్నమాట. చక్కగా పైనాపిల్ పెట్టుకోండి, అవకాడో పెట్టుకోండి, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ కూడా మన ప్రాంతాల్లోనే పండుతున్నాయి. అంజీర్ కూడా మన ప్రాంతాల్లో పండుతుంది. ఇవన్నీ కూడా మన ప్రాంతాల్లో పండినవి అయితేనే మళ్ళీ పనిచేస్తాయండి నేను చెప్పేది. ఇప్పుడు ఎక్కడో ఇతర దేశాల్లో పండినవి ఇక్కడికి పట్టుకొచ్చి ఇక్కడ మనం తినడం వల్ల అంతగా ఉపయోగం ఉండదు. నేను నా వీడియోల్లో అనేకసార్లు చెప్పా. ఎందుకు అంటే ఆ ప్లాంట్ తీసుకునే వాటర్, మీరు తీసుకునే వాటర్ ఒకటే అయిందనుకోండి, అలాగే అది తీసుకునే గాలి, మీరు తీసుకునే గాలి ఒకటే. ఆ మట్టి మీదే మీరు ఉంటున్నారు, ఆ మట్టిలోనే అది పెరిగింది. అంటే మీ బాడీకి చాలా దగ్గర లక్షణాలు, మీ బాడీలో ఉన్న మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, ప్రోటీన్లు కానీ ఇవన్నీ కూడా ఆ ప్లాంట్లో కూడా ఉంటాయి. అది మీకు ప్రకృతి సిద్ధంగా, సహజంగా మీకు చక్కగా పనిచేస్తుంది అనమాట. అదే అమెరికా నుంచి వచ్చింది, లేకపోతే న్యూజిలాండ్ నుంచి వచ్చింది, లేకపోతే స్విట్జర్లాండ్ నుంచి వచ్చింది. అక్కడ క్లైమేట్ కానీ, ఆ వాటర్ కానీ, ఆ గాలి కానీ మనకు సంబంధం లేనిది. ఆ ఫ్రూట్ తినడం వల్ల మనకు అంతగా ఉపయోగం ఉండదు. కానీ చెప్పుకోవడం కోసం ఏదో నేను అమెరికన్ గ్రేప్ ఇంటికి తెచ్చుకున్నా, ఆస్ట్రేలియన్ కివీ తెచ్చుకుని తింటున్నాం, ఇంకెక్కడో యాపిల్ తింటున్నాం, ఇవి వద్దండి. అవి మనకి ఎట్టి పరిస్థితుల్లో పడవనేది నా భావన. ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు ఏయో ఓట్స్ అంటున్నాం, కెల్లాగ్స్ అంటున్నాం, ఇంకోటి అంటున్నాం, అవి ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వస్తున్నాయి. నెలలు పట్టొచ్చు అవి రావడానికి, తయారయ్యి వచ్చి మనం వాడడానికి. అంటే అంత నిల్వ ఉండాలంటే కంపల్సరీగా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ప్రిజర్వేటివ్ కలపకపోతే గవర్నమెంట్స్ ఒప్పుకోవు, హెల్త్ డిపార్ట్మెంట్ ఒప్పుకోదు. ఆ ప్రిజర్వేటివ్ వల్ల ఏమవుతుంది, మీ స్టమక్లో అల్సర్స్ ఫామ్ అవడం, లేకపోతే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. అలా కాకుండా చక్కగా మన బఠానీలు ఉన్నాయి, మరమరాలు ఉన్నాయి, శనగలు ఉన్నాయి. ఇటువంటివి అలవాటు చేయండి మీ పిల్లలకి. మొక్కజొన్న పొత్తు నాటి ఉన్నాయి, ఇలాంటివి తిన్నారనుకోండి. శనగల్లో అద్భుతమైన మాంసకృత్తులు ఉంటాయండి. వేరుశనగ గుళ్ళలో బ్రహ్మాండమైన మాంసకృత్తులు ఉంటాయి. మీరు ఎన్వీలో ఎంత ఫుడ్ అయితే, ఎంత ప్రోటీన్ అయితే మీకు దొరుకుతుందో అంత ప్రోటీన్ వేరుశనగ గుళ్ళు, శనగలు, బార్లీ ఇలాంటి వాటిలో ఉంటాయి. వీటి కాంబినేషన్ తోటి రకరకాల పిండి వంటలు మన పూర్వీకులు చేసేవారు, తినిపించేవారు. అది తినిపించండి పిల్లల చేత. చక్కగా పెద్దవాళ్ళు కూడా తీసుకోండి. మీకు హై ప్రోటీన్ అందుతుంది, మినరల్ అందుతుంది, అన్నీ అందుతాయి. మీరు చక్కని ఆరోగ్యంతో ఉంటారు. ఎన్వి తింటేనే ప్రోటీను, ఎన్వి తినకపోతే ఏమీ లేదనుకునేది మన భ్రమ అండి. నేను విజయనగరానికి కోడి రామ్మూర్తి గారని ఒక రెజ్యులర్ ఉండేవారు, చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్ అయిన అప్పట్లో. ఎప్పుడు 1800లోనే, 1900 దగ్గర వచ్చే వరకు ఉన్నట్టున్నారని నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదండి. చాలా అద్భుతమైన రెజ్యులర్ ఆయన హెవీ వెయిట్స్ అది ఎత్తివారు. ఆయన బాడీ పొట్ట మీద ఒక పెద్ద తలుపు చెక్కను పెట్టుకుని ఏనుగుని పొట్ట మీద ఎక్కించుకునేవారండి. అంత బలమైన ఆయన వెజిటేరియన్. అంచేత వెజిటేరియన్స్కి బలం ఉండదు, వెజిటబుల్స్లో ప్రోటీన్ ఉండవు, విటమిన్స్ ఉండవు, లేకపోతే మినరల్స్ ఉండవు. అది చాలా అంటే చాలా రాంగ్ అనమాట. వెజిటబుల్స్ తిని కూడా మనం చాలా బలంగా, చాలా ఆరోగ్యంగా కావాల్సిన ప్రోటీన్స్ మన శరీరానికి దొరుకుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, సపోజ్ అన్వి మానేమన్నాం, వెంటనే ఏం చేయాలి, ఇటువంటి ఆహారం తీసుకోవడం మొదలు పెట్టాలండి. ఏది, మినువులు నేతిలో వేపించుకుని, మినపొండలు అంటాం, మినపసున్ని అంటాం, ఆ మినపసున్ని మంచి నెయ్యి వేసుకుని తింటాం. లేకపోతే నువ్వులు కుమ్ముకుని బెల్లం వేసుకుని ఆ నువ్వులు తింటాం. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటే మీ శరీరంలో ఉన్న రక్తంలో ఆక్సిజన్ పెంచి, సెల్ యొక్క లైఫ్ స్పాన్ పెంచి, మీ చర్మానికి, మీ మొహానికి, మీ గ్లో ఇచ్చే అద్భుతమైన పళ్ళు ఏంటంటే అవకాడో, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్, అంజీరు, ఇలాగ అనేక రకాలు ఉన్నాయండి. పైనాపిల్ ఏమవుతుందంటే మెగ్నీషియము, విటమిన్ సి అవి అద్భుతంగా ఉంటాయి. విటమిన్ సి తక్కువ ఉన్న వాళ్ళు మస్క్ మిలన్ తిన్నా కూడా చాలా చక్కగా పెరుగుతుందండి. మస్క్ మిలన్లో మిరకిల్ ఫ్రూట్, అది కూడా
విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. మనం నిమ్మకాయ తప్ప ఇంకే దేంట్లోనే ఉండదని అనుకోవద్దండి. చాలా ఫ్రూట్స్‌లో విటమిన్ సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు చూసుకుని ఏ ఆహారం తింటే మనకి సరిపడే ప్రోటీన్ అందుతుందంటే ఇవాళ గూగుల్‌లో కొట్టినా కూడా ప్రపంచంలో ఉన్న ఎక్స్‌పర్ట్‌లు అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ అందరికీ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దొరికేస్తుంది. అందుకు ఏది తింటే బాగుంటుంది, ఏది తింటే హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్స్ ఇక్కడ నాన్ వెజిటేరియన్స్ కాదండి. వెజిటేరియన్స్ ఎన్వి మానేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోలో నేను చెప్పినవి వాడుకునండి. చక్కగా మీ బాడీలో ఉన్న ప్రోటీన్ని పెంచుకుని ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం అండి.